హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫేమస్ పర్సనాలిటీస్ అండ్ వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ గురించి తెలుసుకుందాం. శరద్ పవార్ ఈయన నేషనల్ పొలిటీషియన్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎన్సిపి ఎస్పి, దట్ ఈజ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. శరద్ పవార్ ఈయన బుక్ నేమ్ వచ్చేసరికి లైఫ్ ఆన్ మై టర్మ్స్, ఫ్రమ్ ద గ్రాస్ రూట్స్ టు ది కారిడార్స్ ఆఫ్ పవర్. సో ఆయన ఎలా ఎదిగారు అనేది ఆయన ఆటోబయోగ్రఫీలో మెన్షన్ చేశారు. నెక్స్ట్, ఎల్కే అద్వానీ ఈయన ఇండియన్ పొలిటీషియన్. ఈయన ఆటోబయోగ్రఫీ నేమ్ వచ్చేసరికి మై కంట్రీ మై లైఫ్. నెక్స్ట్ వన్, దలై లామా ఈయన చైనీస్ బుద్ధిస్ట్ స్పిరిచువల్ లీడర్. టిబెటన్లో ఉండేవారు, ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలోనే ఉన్నారు. ఈయన ఆటోబయోగ్రఫీ నేమ్ వచ్చేసరికి ఫ్రీడమ్ ఇన్ ఎగ్జైల్. 15th వన్, స్టీఫెన్ హాకింగ్ ఈయన ఫేమస్ సైంటిస్ట్, థియరాటికల్ ఫిజిసిస్ట్ ఆల్సో. ఈయన ఆటోబయోగ్రఫీ నేమ్ వచ్చేసరికి ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్. ఫ్రెండ్స్, నేను ఒకసారి ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ క్వశ్చన్ మమ్మల్ని అడిగారనమాట. నెక్స్ట్, బాబర్ ఈయన మొఘల్ ఎంపరర్. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఈయనే. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1526లో ఇబ్రహీం లోడీని ఓడిస్తారు. అక్కడి నుంచి మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఈయన ఆటోబయోగ్రఫీ నేమ్ వచ్చేసరికి బాబర్ నామా. అంతేకాదు ఫ్రెండ్స్, మరొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మొఘల్స్లో ఇద్దరు మాత్రమే తమ ఆటోబయోగ్రఫీని రాశారు. ఒకటి బాబర్, ఆయన ఆటోబయోగ్రఫీ నేమ్ బాబర్ నామా. నెక్స్ట్ జహంగీర్, ఆయన ఆటోబయోగ్రఫీ నేమ్ వచ్చేసరికి జహంగీర్ నామా. నెక్స్ట్, నట్వార్ సింగ్ ఇండియన్ ఫార్మర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. ఈయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, అంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా వర్క్ చేశారు. ఈయన ఆటోబయోగ్రఫీ నేమ్ వచ్చేసరికి వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్. ఫ్రెండ్స్, ఇక్కడ మనల్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే వాళ్ళ బుక్ నేమ్ ఇస్తారు, ఇది ఎవరు రాశారు, ఆరు బుక్ నేమ్ ఇస్తారు, ఇది ఎవరి ఆటోబయోగ్రఫీ, అలా అడుగుతారనమాట. సో ప్లీజ్ నోట్ దట్ వన్. నెక్స్ట్, భగత్ సింగ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. హీ గివెన్ ఇంకిలాబ్ జిందాబాద్ అనే స్లోగన్ ఇచ్చారనమాట. ఈయన ఆటోబయోగ్రఫీ నేమ్ వచ్చేసరికి వై యామ్ ఐ యాన్ ఎథిస్ట్. నేను ఎందుకు ఎథిస్ట్ని అయ్యాను అనే విధంగా ఆయన బుక్ రాశారు, అది ఆయన ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్, మలాలా యూసఫ్ జాయ్. ఈమె పాకిస్తాన్లో ఎడ్యుకేషన్కి వర్క్ చేస్తూ ఉన్నారు, అంటే లేడీస్కి ఎడ్యుకేషన్ కావాలి, ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం సర్వీస్ చేస్తున్నారు. ఈమె ఆటోబయోగ్రఫీ నేమ్ వచ్చేసరికి ఐఆమ్ మలాలా. అంతేకాదు ఫ్రెండ్స్, షీ బికేమ్ ద యంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్. సో నోబెల్ ప్రైజ్ రిసీవ్ చేసుకున్న వాళ్ళలో ఆమె చాలా యంగెస్ట్ అనమాట. 2014లో ఆమెకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్, ఖుష్వంత్ సింగ్. ఈయన ఒక నావలిస్టు, లాయరు, జర్నలిస్టు అండ్ పొలిటీషియన్ కూడా. సో ఈయన ఆటోబయోగ్రఫీ నేమ్ వచ్చేసరికి ట్రూత్, లవ్ అండ్ ఏ లిటిల్ మ్యాలిస్. నెక్స్ట్, దువ్వూరి సుబ్బారావు. ఈయన మనకు ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేసేవాళ్ళు. మా చిన్నప్పుడు లైక్ ఆయన పేరుతో వచ్చాయి అనమాట నోట్స్ కానీ అవి కానీ. ఈయన 22nd ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేశారు. ఈయన బుక్ నేమ్ వచ్చేసరికి హూ మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్. అంటే ఆ బుక్ నేమ్ చూడగానే కొంచెం మనకి ఐడియా వస్తుంది, ఇది ఆర్బీఐ గవర్నర్ అని రాశారు అది ఇది అనేసి. బట్ ద థింగ్ ఈజ్, అక్కడ ఇచ్చే ఆప్షన్స్లో మనకి అందరి పేర్లు ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేసిన వాళ్ళ పేర్లే ఉంటాయి అనమాట. సో అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. సో కంపల్సరీగా మనం తెలుసుకోవాలి. సో దువ్వూరి సుబ్బారావు గారు ఈయన 22nd గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. అండ్ 25th గవర్నర్ వచ్చేసరికి శక్తికాంత్ దాస్, ఆయన రిజైన్ చేశారు. నౌ ప్రజెంట్ 26th గవర్నర్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఆయన రీసెంట్గా ఛార్జ్ తీసుకున్నారు. 23rd ఆటోబయోగ్రఫీ అనగానే మహాత్మా గాంధీ గారి ఆటోబయోగ్రఫీ లేకుండా ఎలా వెళ్తుంది ఫ్రెండ్స్. సో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఫాదర్ ఆఫ్ నేషన్. ఈయన ఆటోబయోగ్రఫీ నేమ్ వచ్చేసరికి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. అంతేకాదు ఫ్రెండ్స్, ఆయన హిందీ స్వరాజ్, ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్ అనే బుక్స్ కూడా రాశారు. ఇది ఫ్రెండ్స్ ఫేమస్ పర్సనాలిటీస్ అండ్ దేర్ ఆటోబయోగ్రఫీస్. మున్ముందు ఇంకా నేర్చుకుందాం మనం ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. సో నెక్స్ట్ వీడియోలో మనం స్పోర్ట్స్ పర్సన్ అండ్ దేర్ ఆటోబయోగ్రఫీ ఇవి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇవి చాలా యూజ్ఫుల్, ఎగ్జామ్స్లో యూజ్ఫుల్ అయ్యే చెప్తున్నాను నేను.
ఖచ్చితంగా ఇవి మీరు నేర్చుకోవడం వల్ల మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.